వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐటీ ఉద్యోగాలు చేస్తున్నాం, నెల తిరిగేసరికి లక్షలు సంపాదిస్తున్నాం, కానీ మనశ్శాంతి మాత్రం ఏ మాత్రం ఉండటం లేదు. వారంలో వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. మళ్ళీ సోమవారం వచ్చిందంటే చాలు, మళ్ళీ మేనేజర్కి ఎటువంటి సమాధానాలు చెప్పాలా అని చెప్పి భయపడిపోతూ ఉన్నాం. ఇవి మనం సాధారణంగా వింటూనే ఉంటాం కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన చుట్టూ చాలా మంది ఐటీ ఉద్యోగులు ఉంటున్నారు. కానీ వీళ్ళలో చాలా మంది కూడా కొన్నాళ్ళే నేను ఈ పని చేస్తాను, తర్వాత నా మనసుకు నచ్చింది చేస్తా అంటారు. కానీ అదే జీవితంలో ఒక లూప్ హోల్లో చిక్కుకొని పోతూ ఉన్నారు చాలా మంది. కానీ అలాంటిది ఒక ఐటీ మేనేజర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలేసి ఆటో డ్రైవర్ గా మారాడు. ఇక్కడ సరే, ఒక మగవారు ఆటో నడపటం మనం చూస్తూనే ఉంటాం, కానీ ఇక్కడ ఈ ఐటీ మేనేజర్ ఎవరో తెలుసా? ఒక ఉమెన్. తాను ఇప్పుడు ఆటో నడుపుతూ కనిపిస్తోంది. ఒక్కసారి ఈ విజువల్ చూడండి. చక్కగా ఉన్నావు, ఎందుకమ్మా ఈ ఆటో నడపటం? హ్యాపీగా నీకు ఇప్పటికే ఒక ఐటీలో ఒక ఉద్యోగం ఉంది కదా, ఏసీలో కూర్చొని చల్లగా ఒక 8 గంటలు 9 గంటలు పని చేసుకొని హాయిగా కుటుంబంతో గడపొచ్చు కదా. ఇలాంటి సలహాలు ఈమెకి వచ్చాయి. సాధారణంగా అసలు మనం ఐటీ ఉద్యోగం అంటే సమాజంలో ఒక మంచి హోదా, చేతి నిండా జీతం, ఏసీ రూముల్లో పని, ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఆ ఉద్యోగానికి ఎంతో క్రేజ్ ఉంటుంది. కానీ ఆ రంగుల ప్రపంచంలో ఉండేటువంటి పని ఒత్తిడి, అక్కడ మానసిక ఆందోళన, అక్కడ ఉన్నటువంటి వారికి అది అక్కడ పని చేస్తున్నటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. అదొక రంగుల ప్రపంచం మాత్రమే. ఎప్పుడు ఈ ఉద్యోగాన్ని వదిలి హాయిగా మన ఊరు వెళ్ళిపోదామా, మనసుకు నచ్చిన పని చేసుకుందామని ఎంతో మంది ఊహించుకుంటారు. అలానే ఈ మహిళా టెక్కి ఇలా ఊహించని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ పని ఒత్తిడి తట్టుకోలేక కార్పొరేట్ కొలువుకు స్వస్తి పలికింది. ఏకంగా ఆటో రిక్షా డ్రైవర్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదట్లోనైతే ఈమె ఉద్యోగాన్ని ఎంచుకున్నప్పుడు, ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు తనకేమైనా పిచ్చా అన్నట్లుగా కూడా చూశారు. ఇంట్లో వాళ్ళు కూడా వద్దు అన్నట్లుగా కూడా మాట్లాడారు చుట్టూ ఉన్నటువంటి బంధువులు. కానీ ఆమె తన మానసిక ప్రశాంతతే ముఖ్యం అని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఆటో నడుపుతూ నెలకు 60,000 రూపాయలు సంపాదిస్తుందట. ఇక ఈ రకంగా తను వార్తల్లో నిలిచింది. తనకు ఐటీ ఉద్యోగంలో లక్షలు సంపాదించిన దానికన్నా ఆటో రిక్షా నడుపుతూ 60,000 సంపాదించిందే హాయిగా ఉందంటూ తాను చెప్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఐటీ ఉద్యోగాల మీద కానీ, పని మీద కానీ, కార్పొరేట్ కొలువుల మీద అనేక కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 9 గంటలు వాళ్ళకి ఏదైతే సమయం ఉంటుందో 9 to 5 చేసేటువంటి పనులు కూడా వాళ్ళ మేనేజర్లు కానీ, లేకపోతే ఆ కంపెనీ ఓనర్స్ కానీ ఏమాత్రం కూడా వర్క్ లో సాటిస్ఫై లేకుండా, తర్వాత వాళ్ళ ఇంటి సమయాన్ని కూడా వర్క్ కే కేటాయించాలని చెప్పి కోరుతున్నట్లుగా కూడా చాలా రకాల కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కానీ కార్పొరేట్ ఉద్యోగాల్లో మిస్ అవుతూ ఉంది. ఒక ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పంటే ఏఐ వచ్చిన తర్వాత ఒక జాబ్ సేఫ్టీ అనేది కూడా లేదు. ఎప్పుడు జాబ్ ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ స్కిల్స్. ఇదంతా కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా మారిపోతుంది. వీటన్నిటితోనే ఈ సదరు మహిళా ఉద్యోగి తన ఐటీ రంగంలో ఉద్యోగాన్ని వదిలేసి, దానికన్నా కానీ ఆ మితిమీరిన పని ఒత్తిడి వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీస్తుందని చెప్తుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే పని వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత, ఇది లోపించింది తన జీవితంలో. రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆమె మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతత కరువైందని భావించింది. తాను ధైర్యం చేసి ఈ లగ్జరీ ఉద్యోగం నాకొద్దు, మానసిక ప్రశాంతత ఉంటే చాలు అనుకుంది. ఇక ఉద్యోగం మానేసిన తర్వాత ఎవరి కిందో పనిచేయటం తనకు ఇష్టం లేదు. అందుకే సొంతంగా ఆటో నడపటం ప్రారంభించింది. మొదట్లో ఈ నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందులోనూ ఆటో రిక్షా నడపటం అంటే ఎక్కువగా కూడా మగవారు చేస్తూ ఉంటారు. అలాంటిది ఇంత మంచిగా చదువుకొని ఇన్ని డిగ్రీలు సంపాదించి ఒక కొలువు సంపాదించిన తర్వాత ఇటువంటి వృత్తిలో నువ్వెందుకు కష్టపడటం అన్నట్లు అభిప్రాయాలు అయితే తన చుట్టూ ఉన్నటువంటి వారు చెప్పినట్లుగా చెప్పింది. అయితే దీంట్లో ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. ప్రస్తుతం రోజు ఆటో నడుపుకుంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి స్వేచ్ఛతో తాను జీవిస్తోంది. పైగా ఆర్థికంగా కూడా ఆమె ఏమాత్రం నష్టపోలేదు. ఆటో నడపడం ద్వారా ప్రస్తుతం 60,000 వరకు సంపాదిస్తూ గౌరవంగా జీవనం కొనసాగిస్తున్నారంటూ చెప్తుంది. ఇక ఈ మహిళకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇక ఈ మహిళా ఉద్యోగి తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీరేమంటారో చెప్పండి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం తమ సొంత ఊళ్ళను వదిలి నగరాల్లో ఒత్తిడితో కూడినటువంటి కార్పొరేట్ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఉద్యోగుల మనసును ఈ కథనం ఎంతగానో తాకింది. చాలా మంది నెటిజన్లు దీని మీద రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతదేశంలో శ్రమకున్నటువంటి గౌరవం, సామాజిక వర్గ వివక్ష, మార్కెట్ ధోరణులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ ఉద్యోగమైనా గౌరవప్రదమైనదిగా, మనశ్శాంతిని ఇచ్చేదైనా అన్నిటికన్నా గొప్పది అంటూ చెప్తూ ఉన్నారు. ఇక చాలా మంది ఆమె తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాన్ని అభినందిస్తూ ఉన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్, మన భారతదేశంలో పక్క దేశాల్లో చూసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళి పక్క దేశాల్లో క్యాబులు నడుపుకుంటూ లక్షలు సంపాదిస్తూ భారతదేశానికి ఆ డబ్బును పంపించినప్పుడు అది గౌరవప్రదంగానే కనిపిస్తుంది. కానీ అదే ఒక వ్యక్తి భారతదేశంలోనే ఉంటూ క్యాబులు నడుపుకుంటే ఎంతమంది గౌరవిస్తున్నారు? దీన్నే డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇకనైనా కానీ భారతదేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉండాలి. అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తి ఏదైనా కానీ ఒక గౌరవప్రదమైన పనే కదా, వాళ్ళు కష్టపడే కదా సంపాదిస్తున్నారు. అందుకని వృత్తిరీత్యా భేదం ఉండకూడదు, పని చేస్తున్నారా లేదా అని మాత్రమే చూడాలని చాలా మంది అంటున్నారు. ఇక దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక భారతదేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మిగిలిన దేశాల్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇప్పుడు భారతదేశంలో కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ వస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.